గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మొదటగా మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ, 2 ఏళ్ల మా ప్రభుత్వ పాలనకు అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం ఉంది. మా ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను గవర్నర్ గారు వివరించినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తుంది. అన్ని వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో సకల జనుల సంతోషంగా ఉన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. వారి భవిష్యత్తుకు మరింత పునాదులు వేయడానికి మా ముఖ్యమంత్రి నిరంతరం తాపత్రయం పడుతున్నారు. అధ్యక్ష, మా ప్రభుత్వం తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పనకు నడుం బిగించింది. రోడ్లు, రైలు మార్గాలను విస్తృతంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ, అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని మా ప్రభుత్వం తలపెట్టింది. మరోవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు నిరంతర కృషి వల్ల రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ రాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై, పూణేలకు 3 హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను ప్రకటించింది. శంషాబాద్ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అధ్యక్ష, వరంగల్, ఆదిలాబాద్ ప్రజలు చాలా కాలంగా మరి అక్కడ విమానాశ్రయం ఉండాలని చెప్పి ఏదైతే కోరుతా ఉన్నారో, మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ పనులు ముందుకు ఆనాడు సాగలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి గారి చొరవతోనే కేంద్రాన్ని ఒప్పించి మరి వాళ్ళ వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి అక్కడ కూడా భూసేకరణ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి. అదేవిధంగా మరి దాంతో మనకు ఈ 2 ఎయిర్పోర్ట్లు అయితే ఉత్తర తెలంగాణకు గుండెకాయగా ఉంటాయనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి అదేవిధంగా రైతులకు సంబంధించి అధ్యక్ష, రైతులకు సంబంధించి ఇవాళ రాష్ట్రం మొత్తంలో మరి ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో మాట ఇచ్చి, మాట తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపు ఈ రాష్ట్రంలో 20,616 కోట్లతోని దాదాపు 25 లక్షల పైచిలకు ఇవాళ రైతులకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు రుణమాఫీతో పాటు ఇవాళ గత ప్రభుత్వంలో మరి ఆనాడు వాళ్ళు రైతు రుణమాఫీ చేసే విషయంలో మరి అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విఫలం కావడమే కాకుండా 10 సంవత్సరాలలో మరి మొదటి 5 సంవత్సరాలు 4 విడతల రుణమాఫీ, మళ్ళీ 2018 రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి మరి లాస్ట్ 2 ఏళ్ల తర్వాత 2 విడతలే రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఆనాటి అప్పుడే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అని చెప్పి చేస్తే కనీసం అది వడ్డీ కింద కూడా సరిపోలే. ఇవాళ మన ప్రభుత్వం, రైతు ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 29 రాష్ట్రాలలో ఇవాళ ఏకకాలంలో రైతులకు రైతు రుణమాఫీ చేస్తే ఇవాళ రుణమాఫీ జరిగినటువంటి
ప్రతి రైతు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి ఇవాళ రుణాలు తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా మరి రైతు రుణమాఫీతో పాటు ఇవాళ ఏదైతే మరి రైతు భరోసా కూడా ఇవాళ గత ప్రభుత్వం రైతు బంధు 5,000 ఇస్తే ఇవాళ మన రైతు భరోసా పేరిటతోని మరి ఎకరాకు 1,000 రూపాయలు పెంచి ఇవాళ పేన వర్షాకాలం పంటప్పుడు రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు మరి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అధ్యక్ష మరి 9,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాలలో ఇవాళ జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నుండి మళ్ళీ 60 లక్షల మంది రైతులకు ఒకటే రోజు మరి రైతు రుణమాఫీ ప్రారంభించి 3 విడతలల్లో మరి 9,000 కోట్ల రూపాయల మరి నగదును రైతుల ఖాతాలలో జమ చేయడానికి మళ్ళీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ 22వ తారీఖు నాడు మరి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. మరి అదేవిధంగా గత ప్రభుత్వం రైతులకు ఏదైతే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం అప్పుడు చెప్పింది, మీరు సన్నవడ్లు పెట్టండి, మేము క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చి ఆనాటి ప్రభుత్వం మాట తప్పితే ఇవాళ మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఇవాళ పేన సంవత్సరం వర్షాకాలం పంటప్పుడు రైతులకు మాట ఇచ్చి మాట తప్పకుండా మరి ఆనాడు దాదాపు 11 నుండి 1,200 కోట్ల రూపాయలు క్వింటాలకు 500 రూపాయలు చొప్పున ఈ రాష్ట్రంలో రైతు బోనస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా దాదాపు 1900 కోట్ల పైచీలకి ఇవాళ రైతులకు సన్నవడ్ల బోనస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాపం మా సోదరుడు కౌశిక్ రెడ్డి కూడా పక్కనే ఉంటుంది నా కాన్స్టిట్యున్సీ, మరి ఆయన రైతులకు కూడా సన్నవడ్ల అంటే రాష్ట్రం మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని చూడలే. ఇవాళ రైతు అనేటువంటి వ్యక్తి ఈ రైతు అనే వ్యక్తి రాష్ట్రంలో ఏ పార్టీ అనకు సంబంధం లేకుండా మరి ప్రతి రైతుకు సన్నవడ్ల బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మరి అక్కడ ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు చేసింది ఏం లేదు. కానీ ఇవాళ మన ప్రభుత్వం రెండోసారి 1,900 కోట్ల చిల్లర రూపాయలు ఇవాళ రైతులకు సన్నవడ్ల బోనస్ను జమ చేయడం జరిగింది. మరి దాంతో మొన్న పేన వర్షాకాలంలో 9,000 కోట్ల రూపాయలు అంటే ఒక ఎకరానికి 6,000 రూపాయలు, ఒక రైతు 4 ఎకరాలల్లో మరి 4 ఎకరాలుంటే 4 ఆరుల 24,000 రూపాయలు మరి వర్షాకాలంలో రైతు భరోసా జమైనాయి. ఇలా అదే రైతుకు ఆవరేజ్ల తెలంగాణ రాష్ట్రంలో ఆవరేజ్ల ఇవాళ 30 క్వింటాల వడ్డు పండుతా ఉన్న ఎకరానికి, అంటే 120 క్వింటాలు అంటే దగ్గర మరి 100 క్వింటాలకు 50,000, 30 క్వింటాలకు దగ్గర 18,000 అంటే 68,000 రూపాయలు ఇవాళ రైతు బోనస్ రైతుకు మరి ఈ భరోసా రంగ బోనస్ ఇలా అడిషనల్గా రావడం జరిగింది. అంటే వీటితో పాటు మరి రైతులకు ఈరోజు రాష్ట్రంలో మరి ఇంత బ్రహ్మాండంగా మరి ఏ ప్రభుత్వం కూడా గతంలో మరి చేసినటువంటి దాఖలాలు లేవు. మరి ఆనాటి అప్పటి ప్రభుత్వం సన్నవడ్లు పెట్టుకోమని చెప్పి రైతులను మోసం చేసింది. కానీ వాళ్ళ బాధ్యత ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో, ఈ రాష్ట్రంలో రైతులకు ఏదైతే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉందో అధ్యక్ష 100కి 100% ఇవాళ ఎక్కడ కూడా లైన్ తప్పకుండా రైతులకు ఎక్కడ కూడా మరి మోసం చేయకుండా ఇచ్చిన మాట తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రతిదీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మరి అదేవిధంగా దాంతోపాటు ఇవాళ ఆనాటి ప్రభుత్వంలో మరి ఇక్కడ చాలామంది మరి ఆనాడు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆనాటి ప్రభుత్వంలో రైతులకు వడ్లు అమ్ముకుంటే ఐకేపీ సెంటర్లను సింగిల్ విండో సెంటర్లను రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకుంటే మరి ఆనాడు నెల రోజులకు కూడా అకౌంట్లలో డబ్బులు పడనటువంటి పరిస్థితి. మరి ఆనాడు 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు క్వింటాలు కట్ చేసి ఆనాడు రైతులను నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో
రైతులకు గింజ కటింగ్ లేకుండా ఇవాళ రైతులకు వడ్లు అమ్ముకున్న తర్వాత కటింగ్ లేకుండా ఇవాళ వడ్లు అమ్ముకుంటే ఐకేపీ సెంటర్లలో సింగిల్ విండో సెంటర్లో లేకుంటే మార్కెట్లను ఎక్కడనో వడ్లు అమ్ముకుంటే తెల్లారలేదు మర్నాడు 48 గంటలలోనే ఇలా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతా ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా దాంతోపాటు ఇవాళ ఇంతకుముందు పెద్దలు చెప్పారు పొద్దుగాలనే వస్తూ ఉంటే ఆడేదో ముందట మక్కలు పోసుకొని ఉన్నారు. ఇవాళ అది మరి మక్కలు పోసుకొని ఉంటే మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ మక్కల విషయంలో మా నియోజకవర్గాలలో కూడా రైతులు మక్కలు వేసినారు. పోయిన వర్షాకాలం మొన్న కూడా మరి మార్క్ఫేర్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ఫేర్ ద్వారా మక్కలు కొనుగోలు చేసింది. ఇవాళ మళ్ళీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి వ్యవసాయ శాఖ మంత్రిగా మరి వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి వారు స్వతహాగా వ్యవసాయం చేసి వ్యవసాయ కుటుంబం ఉన్నటువంటి వ్యక్తిగా మరి వాళ్ళ ఖచ్చితంగా మీరు గతంలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి వాళ్ళ మీరు ఏదైతే అక్కడ మక్కలు పోసి నానా హంగామా చేసి దాన్ని ఏదో సృష్టించే ప్రయత్నం చేశారు. మీరు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మార్క్ఫేర్ ద్వారా మక్కల కొనుగోలు సెంటర్లు పెట్టి మీరు మక్కలు తీసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా నేను కూడా మీ ప్రభుత్వం మీద చాలా సందర్భాల్లో మాట్లాడినా, కానీ మీరు ఎన్నిసార్లు మన మక్కలు కొనుగోలు చేసినాం మార్క్ఫేర్ ద్వారా రైతులు ఎన్నిసార్లు ఆదుకున్నాం ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోరు. అదేవిధంగా ఇవాళ మన వర్షాకాలంలో ఉన్నాం బరాబరి ఇది రైతు ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం. ఖచ్చితంగా రైతుకు ఏది లాభం అంటే రైతుకు ఏది ఏ కార్యక్రమం చేస్తే రైతుకు లాభం జరుగుతుంది, ఏ చర్యలు చేపడితే రైతుకు మంచి జరుగుతుంది అంటే 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 100% రైతుల కోసమే పనిచేస్తుంది తప్ప రైతులను మీరు ఈ పంట పెట్టుకోండి ఈ పంట వద్దు ఆ పంట పెట్టుకోండి మీకు ఇదే పెట్టుకోవాలని చెప్పి సూచించే అటువంటి ప్రభుత్వం కాదు. రైతు ఏ పంట పెట్టినా ఆ రైతుకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి బాధ్యత అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ నేను గంట పదంగా చెప్తున్నా ఈ 2 సంవత్సరాల 2 నెలల ఈ 2 సంవత్సరాల 2 నెలల గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ రాష్ట్రంలో రైతుకు లాభం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా ఈ దేశంలో అటువంటి అన్ని రాష్ట్రాలను మీరు ఒకసారి పరిశీలించాలి. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా రైతుకు ఇంత బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర విషయంలో కానీ రైతులకు సాగునీరు అందించేటువంటి విషయంలో కానీ ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా ఆనాడు మీరు లక్షల కోట్ల అప్పులు చేసి మా మీద భారం వేసినా ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది రాకుండా రైతుకు నష్టం కాకుండా ఇవాళ మా ప్రభుత్వం చూస్తూ ఉంది. అదేవిధంగా మరి దాంతోపాటు ఇవాళ సాగునీటి రంగానికి సంబంధించి మరి మనకు తెలియదు కాదు సాగునీటి రంగంలో ఏం జరిగింది. మరి గత పేన ప్రభుత్వంలో మన కాళేశ్వరం కడితే మరి కాళేశ్వరం సంగతి ఏమైంది? ప్రపంచంలో అదొక వింత లెక్క. దానికి బస్సులు పెట్టి టూరిస్టులను తీసుకుపోయి ఇదొక వింత. మరి ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు నిర్మాణం చేయాలని చెప్పి చేయలేదని చెప్పి ఆనాడు ఒక వింత లెక్క మీరు ప్రచారం చేసుకున్నారు. కానీ మళ్ళీ మీరే పోలీస్ బార్కెళ్ళు పెట్టి అక్కడ సిఆర్పిఎఫ్ పోలీసును పెట్టి మీరు అక్కడికి కనీసం విలేకరులను కూడా అనుమతి ఇవ్వకుండా ఒక రాజకీయ నాయకుడు అన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే అయితే స్థానిక ఎమ్మెల్యే అయితే శ్రీధర్ బాబు గారు ప్రతిపక్ష పార్టీగా కనీసం అక్కడికి మేడిగడ్డ కాడికి వచ్చి చూస్తామంటే కూడా చూడకుండా బట్టి గారిని శ్రీధర్ బాబు గారిని తీసుకుపోయి మీరు అక్కడెక్కడో ములుగులో పెట్టి మీరు కనీసం భోజనం లేకుండా రాత్రి పండబెట్టినటువంటి చరిత్ర మీది ఆనాటి మీ ప్రభుత్వాన్ని. ఇవాళ అటువంటి ప్రాజెక్టు కూలిపోతే ప్రాజెక్టు తెగిపోతే 1,00,000 కోట్లు నీళ్ళ కాళేశ్వరం గోదావరి నీళ్ల పాలైతే ఇవాళ మీరు కనీసం మీరు ఈ 2 ఏళ్లలో ఆనాడు ఏ నీళ్ళు వచ్చినా ప్రాజెక్టులలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిండి వరద కాలం నుంచి నీళ్ళు వచ్చి ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్ నిండి ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్ నిండి గేట్లు తీసేస్తే కూడా
అవి కాళేశ్వరం నీళ్ళే డ్యాములకు వచ్చి ఆ నీళ్ళే మీరు షెటర్ లావచ్చట అన్నాడు యాక్టింగ్ చేశారు. ఇవాళ 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు దాటింది. ఆనాటికంటే ఏమన్నా ఈ రాష్ట్రంలో వరి ధాన్యం తగ్గిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాటికంటే ఎక్కువ పంట వచ్చింది. ఆనాటికంటే ఎక్కువ పంట తీసినాం. ఇవాళ మీరు వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీళ్లు రానప్పుడు నీళ్ళు వచ్చి ఇంకా నీళ్లు రానప్పుడు కూడా ఆనాడు మీరు మీ నాయకులు పోయి డ్యాము కాడ ఉండి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, నీళ్ళు అందుతలేవు, పంటలో నీళ్ళు వస్తలేవు అని చెప్పి కూడా ఆనాడు మీరు యాక్టింగ్ చేశారు. కానీ ఇవాళ 2 సంవత్సరాలు 2 నెలల నుండి మీరు ఏదైతే అదే రకంగా మీరు ఏడ్చుకుంటూ పోతా ఉన్నారో ఇవాళ రైతులకు బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర వస్తూ ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఇప్పటి వరకు పని లేకున్నా ఆ ప్రాజెక్టు నుండి సుక్క నీళ్లు లేకున్నా 2 ఏళ్ళ దరఖాస్తులు తీసుకొని మరి ఆ దరఖాస్తులలో కూడా ఇవాళ ప్రతి పేదవానికి ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళినా మేము ఎమ్మెల్యేలు అయినప్పుడు ఇవాళ మీరు కూడా ఎమ్మెల్యే వెళ్ళారు. ఇవాళ మేము అందరం ఎమ్మెల్యేలు 119 నియోజకవర్గాల మీరు ఆనాడు మనం ఏ గ్రామానికి వెళ్ళినా మేము ఎమ్మెల్యేలు అయినాక ప్రతి దగ్గర రేషన్ కార్డులు అడిగారు. ఇవాళ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని ప్రతి పేదవానికి ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. 15 లక్షల రేషన్ కార్డులతో పాటు దాదాపు 19 లక్షల పైచీలకు మరి వాళ్ళ సభ్యులను కార్డులలో యాడ్ చేసాం. యాడ్ చేయడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాడు మీరు దొడ్డు బియ్యం ఇచ్చినాడు. ఆనాడు రైసు మిల్లులకు ఆనాడు ఓపెన్ మార్కెట్ పెట్టి దాన్ని ఈనంగా రేషన్ బియ్యాన్ని మీరు ఆనాడు ఎన్నడూ లేని విధంగా ఆనాడు 2004, 9, 14 మధ్యలో సివిల్ సప్లై ద్వారా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చినాడు కూడా ఆ పరిస్థితి లేదు. ఆనాడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018, 23లో విచ్చలవిడిగా చేసి రైసు మిల్లులను పక్కదారి పట్టించి ఇదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసేటువంటి అలవాటును ఆనాడు మీ ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ ఇవాళ మరి దానికి అడ్డుకట్ట వేసే విధంగా ప్రతి పేద కుటుంబం ఇవాళ సన్న బియ్యం తిని ఇవాళ 3 పూటల మరి సన్న బియ్యంతో వాళ్ళు అన్నం తింటా ఉన్నారు. అదేవిధంగా మీకు కూడా తినిపిస్తాం, రోజు ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా తినిపిస్తామని అందరం కలిసి తిందాం. ఇది ఆ బియ్యం ఎక్కడియో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తే ఇలా రైతులు వండించినటువంటి అన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీరు మా పెద్దపల్లి జిల్లాకు రాండి. మా పెద్దపల్లి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉంటాయి, 3 నియోజకవర్గాలు ఉంటాయి, ధరంపూర్ మండలం 1 మండలం ఉంటుంది. దాదాపు 155 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ ఇవాళ మా పెద్దపల్లి జిల్లాలో రైతుల ఖాతాలలో జమైనాయి. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం మా తమ్ముడు కౌశిక్ రెడ్డి నియోజకవర్గం ఉంటుంది, హుజరాబాద్ నియోజకవర్గం ఉంటుంది. మీరు అవసరమైతే హుజరాబాద్ నియోజకవర్గం కూడా నువ్వు ఏ ఊరికి రమ్మంటావో చెప్పు, ఆ ఊరికి నేను అత్తా, ఇద్దరం కలిసి రైతుల దగ్గరికి వెళ్దాం. ఇవాళ ప్రతి రైతుకు పండించినటువంటి ప్రతి రైతుకు క్వింటాలకు 500 రూపాయలు ఇచ్చిన చరిత్ర, బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆనాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాకల ఎన్నికలైతే రేపు ఎన్నికల ప్రచారం అయిపోతే ఇవాళ వచ్చి మేము సన్నవడ్ల బోనస్ ఇస్తాం, 100, 200 ఇస్తాం అని చెప్పి మోసం చేసిన చరిత్ర ఆనాడు మీ ప్రభుత్వాన్ని. కానీ ఇవాళ మాది అట్లా కాదు. మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ మాట ఇచ్చి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, వెన్ను చూపించకుండా ఇవాళ సన్నవడ్లకు రైతులకు బాధ్యత చెప్పి బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచిని మంచి అని చెప్పండి, చెడుని చెడని చెప్పండి. కానీ మీరు అది చెప్పకుండా, మంచిని మంచి అనకుండా, మీరు మంచిని కూడా సాధించకుండా మీరు ప్రతిదానికి వాటికైనా నోరున్నాయా అని చెప్పి లేచోడితే ఎట్లా? ఏం చేయరు. ఇలా
ఇలా ఇక్కడ ఉన్నది ఇంకొకటి నేను చెప్పుడు మర్చిపోయినా. నిన్న మాట్లాడుతూ వాళ్ళ నాయకుడు చెక్ డ్యామును కూల్చుడు అన్నాడు. చెక్ డ్యామును కూల్చుడు అంటే నేను అన్నాడు ఇదే అవధులో చెప్పిన చెక్ డ్యాములు ఎవరు కూల్చలే. వాళ్ళ డిజైన్ సరిగా లేక, ఆ ప్రభుత్వంలో డిజైన్ చేస్తే డిజైన్ సరిగా లేక, ఆ ప్రభుత్వం డిజైన్ సరిగా లేక కమిషన్ల కోసం కకృతి పడి వాళ్ళు నాసీ రకం డిజైన్లు పెట్టి ఇవాళ ఒక్కటి కాదు 2014 నుండి 2023 వరకు వాళ్ళు కట్టినటువంటి చెక్ డ్యాములు మొత్తం ఎండాకాలంలో కడితే వానకాలంలో కూలిపోయినాయి. కేవలం ఇసుక ఎత్తుకపోవడం కోసం కట్టినటువంటి చెక్ డ్యాములు. మానేరులలోనూ గోదావరిలోనూ ఇది ఒక మానేరు మీద కాదు, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ నది మీద కట్టినైనా, ఏ వాగు మీద కానీ, ఏ చిన్న వాగుల మీద కానీ ఎక్కడ కట్టినటువంటి చెక్ డ్యాములు ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా లేవు. దానికి కారణం ఏంటంటే డిజైన్ లోపం, సరి అయినటువంటి డిజైన్ చేయకపోవడం. 100 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కాంట్రాక్టులకు కాంట్రాక్టులతోని కకృతి పడి ఇంజనీర్లతో డిజైన్ లోపం చేసి ఆనాడు మరి అవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు ఆనాడు ప్రభుత్వం నీళ్ల పాలు చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే ఇంకా దానికి ఆడికి వచ్చి ఫోటోలు దిగి దీన్ని అటు బాంబులతో వేల్చిందట. అంత కర్మ ఎవరికి పట్టింది? బాంబులతో వేల్చడానికి ఎవరికి పట్టలే. అది అదేవిధంగా కాళేశ్వరం ఎవరు కట్టారో నువ్వు ఆలోచన చేసుకో. కాళేశ్వరం ఎందుకు కూలిందో నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పార్టీలో పెద్ద ఇంజనీర్లు ఉన్నారు. మీ ప్రజాప్రతినిధుల ఇంజనీర్లు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంజనీరు, అప్పుడు భారీ నీటి శాఖ మంత్రి ఇంజనీర్లు మీరే కదా. అదే కాళేశ్వరం ఇంజనీరింగ్ చేసింది మీరే, కట్టింది మీరే, కూలగొట్టింది మీరే. ఇవాళ దానికి నువ్వెందుకు ఉలికి పడతావు? తమ్మి కూర్చో. అదేవిధంగా మరి దాంతో పాటు ఇవాళ పేదలకు ఇల్లు ఇస్తామన్నారు. ఆనాడు ప్రభుత్వం చెప్పిండ్రు 2014 ఎలక్షన్ల ముందు టీవీలో బ్రహ్మాండమైన ఆడిచ్చారు. అల్లుడత్ ఎక్కడా, కొడుకు ఎక్కడా, కోడలు ఎక్కడా, బిడ్డ ఎక్కడా, ముసలాం ఎక్కడా, ముసలోడు ఎక్కడా, పండుకుంటే కాళ్ళు యువతల తలకాయ యువతల అని చెప్పి టీవీలో ఒక యాడ్ ఇచ్చారు. ఆయిల్లా చూస్తే కుసున్నోళ్ళు చూసి ముంగట దండం మీద బట్టలు ఆరేసినట్టు, ఇటుపక్క గొర్రెలు పెట్టినట్టు, అటుపక్క మేకలు పెట్టినట్టు, అటు పశువులు పెట్టినట్టు పెట్టి ఆయనతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 10 ఏళ్ళు గడిచింది. ఒక్క పేదోళ్ళకి ఇల్లు రాలే, ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు. ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ అన్న గారు మేనిఫెస్టో పెట్టి మా ప్రభుత్వం వస్తే 5 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి మా పొంగులేటి సీనన్న ఈ రాష్ట్రంలో దాదాపు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవాళ దగ్గర 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని 119 నియోజకవర్గాల్లో గీ పార్టీ గా పార్టీ అనకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 లక్షల ఇల్లు ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే. ఇవాళ దాన్ని చూసైనా మీ మాటలు కట్టిపెట్టి మీరు కొంచెం మాట్లాడడం నేర్చుకోరు. ఏమన్నా అంటేనట ఫైల్ దొరుకుతాయట, సంతకాలు పెట్టి ఫైల్ పెట్టే కాదా ఇవి? సంతకాలు పెట్టే కాడికి రాలేదు. ఇది వాళ్ళక్కడ ఫైల్ కనబడతలేట, 6 గ్యారెంటీల ఫైల్. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి 6 గ్యారెంటీలో సంతకం పెట్టకపోతే? ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి మీరు అవన్నీ బంద్ చేయండి, మాట్లాడు బంద్ చేయండి. ఏమన్నా అంటే నోరు అబద్ధాలు నేర్చుకున్నారు. అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు కాదు మాట్లాడేది, వాస్తవాలు మాట్లాడి నేర్చుకోరు. మీరు చెప్పాలి, రేషన్ కార్డులు ఇచ్చిండు, మంచి పని చేసింది గవర్నమెంట్. సన్న బియ్యం ఇచ్చింది, మంచి పని చేసింది గవర్నమెంట్. ఇలా మేము ఇయ్యలే, మేము మోసం చేసిన పేదోళ్లకు 5 లక్షలు ఇల్లు మీరు ఇచ్చిండ్రు, మంచి పని చేశారు. మీరు ఇలా 5 లక్షలను ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు, మంచి పని చేశారు. ఇలా మహిళలకు మా అక్కలు చెల్లెలు అవ్వరు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఇలా కొమిరెల్లి మల్లనే ఆదికత్తే ఇక్కడ బస్సు ఎక్కుతారు, పొద్దుకంగా ఆదికత్తే
పొద్దున పోతారు, తినేయాలో మళ్ళీ ఇంటికి వస్తారు. గిజ్జపూరి అది చెప్ప శాతం అయితే వీళ్ళకు బట్టిన అచ్చుడు, కాగితాలు పట్టుకున్నాడు, మోసం ముచ్చట ఎప్పుడు అబద్ధాలు మాట్లాడు, పేపర్లలో ఇంత రాయించుకోడు, టీవీలలో ఎప్పుడు ఇదా మీరు చేసేది. మిమ్మల్ని అందుకే పార్లమెంట్లో 0. ఇవాళ సర్పంచ్ మీరు చెప్పారు జూబ్లీ ఎన్నికలు వస్తే ఏత్తానం తీస్తానం గెలిచినా అయిపోయింది. ఏం గెలిచారు? 51% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడ మీరు గెలిచింది? సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే అది గుర్తు లేదు, గుర్తు వస్తే మా తలాకం ఇస్తామన్నారు. మళ్ళీ చెయ్యి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు, అన్ని గుర్తులు వచ్చినాయి. మళ్ళీ ఏం చూసారు? ఎల్లరు కాబట్టారు. మళ్ళా ఇది మీ పరిపాలన. దానికే దానికి అబద్ధాలే వద్దారు. చెప్పుడే జర పని చేయరా అన్న, కౌశిక్ తమ్మి జర పని చేయరా నాయన, అవన్నీ పని చేసుకో. ఎందుకు వచ్చేపోయేది అధ్యక్ష? వీళ్ళు చెప్పేటి అన్ని మోసాలు, అబద్ధాలు. అందుకే జనాలు ఎవ్వరు వాళ్ళ మాటలు నమ్మతలేరు. ఇవాళ ఇంకోటి, అందుకే చెయ్యి అలవాటుగా చూపించి ఆడుంటే చెయ్యి ఎటు పోతుంది అలవాటు, అది పోతుందా? అంతకుముందు ఇంట్లో చూపించిన అలవాటేనా అది. అదేవిధంగా మరి గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, దానికే చెప్తున్నాం. గత ప్రభుత్వం మీరేం చెప్పిన నిన్న మీ నాయకుడు మీరు మాట్లాడినప్పుడు అసలు మహిళలకు 2018 నుండి 23 వరకు 3,100 కోట్ల రూపాయలు మహిళలతో ఓట్లేంచుకొని మోసం చేసినటువంటి ప్రభుత్వం పార్టీ అది. ఆనాటి ప్రభుత్వం పార్టీ అది. ఇవాళ మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి నుండి తెలంగాణ రాష్ట్రంలో స్త్రీనిధి రుణాలు కానీ, లింకేజ్ రుణాలు కానీ, 0 వడ్డీ డబ్బులు రూపాయి ఇవ్వకుండా 2025 డిసెంబర్ వరకు ఇవాళ డబ్బులు జమ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు మోసం చేసింది. ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2005-6 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ బీమా స్కీమ్ కింద ప్రతి సంఘ సభ్యురాలు 11 రూపాయలు అభయస్థం పింఛన్ కానీ, ఆమ్ ఆద్మీ బీమా ఇన్సూరెన్స్ కింద కానీ ఆనాడు 11 రూపాయలు మహిళా సంఘ సభ్యురాలు ఇన్సూరెన్స్ కడితే సహజ మరణం పొందితే 30,000 రూపాయలు, యాక్సిడెంటల్ డెత్ అయితే 70,000 రూపాయలు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసేస్తే 100,000 మంది మహిళలు వాళ్ళ కుటుంబాలు 10 ఏళ్ల రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ మా ప్రభుత్వం ప్రభుత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సీతక్క గారి నాయకత్వంలో ఇవాళ మహిళలకు ఇన్సూరెన్స్ కడతా ఉంటే ఈ రాష్ట్రంలో దాదాపు 180 కోట్ల రూపాయలు ఇవాళ స్త్రీనిధి రుణాలు కానీ, లింకేజ్ రుణాలు కానీ 2 లక్షల వరకు ఆ సంఘ సభ్యురాలు సాధారణ మరణం పొందితే ఇవాళ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇవాళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తూ ఉంది. యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని పట్టుకొని సంఘాలకు మీరు ఏం చేశారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే ఇంకేం చేస్తే ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డాక్రా మహిళా సంఘాలకు ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఇందిరా మహిళా క్రాంతి మహిళా శక్తి పథకం కింద దాదాపు 1000 బస్సులు ఈ 5 ఏళ్లలో డాక్రా మహిళా సంఘ సభ్యులకు భాగస్వామ్యం చేసి 1000 బస్సులను వాళ్లకు రుణాల ద్వారా కొనిపించి మరి వాళ్లకు చేయుతనిచ్చి వాళ్ళను కోటీశ్వరులను చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా బస్సులతో పాటు ఇవాళ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, అదేవిధంగా సోలార్ పంపు సెట్లు మరియు అన్నీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి నడిచేటువంటి ఈ టైంలో మరి మీరు ఏదైతే మరి గవర్నర్ గారి ప్రసంగంలో మా ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతిదీ కూడా తూచ తప్పకుండా ఇవాళ ప్రభుత్వం ఒకటి వెనుక ఒకటి మరి 6 గ్యారంటీలకు సంబంధించి కానీ, మిగతా స్కీమ్స్కి సంబంధించి కానీ
మరి ఏదైతే ఆనాడు ప్రభుత్వాలు మేనిఫెస్టోలో పెట్టుకొని ప్రజలకు హామీ ఇచ్చి మరి ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారంగా ఎక్కడ కూడా వెనక్కి వెళ్లకుండా ప్రతి ఇచ్చినటువంటి హామీని ప్రతి అంశాన్ని నెరవేర్చే విధంగా మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి 6 గ్యారెంటీలకు సంబంధించి కానీ మిగతా ఏదైతే ప్రజలకు చేస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేయడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీకేందంటే ప్రభుత్వం చెప్పింది ఏ చేయొద్దు, ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేయకుంటుంటే మంచిగుండు, మేము ఆడపోయి చిన్న చిన్న ఏదో ధర్నాలు రాస్తారోకలు చేసుకొని ఆ పూట గడుపుకోవాల్సినటువంటి ఆలోచనతో మీరు ఉన్నారు. కానీ మీకు అటువంటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం లేదు. అటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరు. ఎందుకంటే ఆనాడు 60,000 కోట్ల అప్పుతోని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేసి మరి దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఆ రాష్ట్రాన్ని మీద మీరు మీకు అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప వేసి మరి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ అప్పు తీసుకొచ్చి మా నెత్తిన పెడితే ఇవాళ దానికి అసలు వడ్డీ కట్టుకుంటూ మరి రూపాయి కూడా కట్టుకొని ఇవాళ ఏ పేదవాణిలో కూడా ₹1 ట్యాక్స్ పెంచకుండా పేదవాళ్ళకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇవాళ మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని కార్యక్రమాలు 1 కాదు 2 కాదు 10 సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ఇటువంటి తరుణంలో మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ఒక మంచి సలహా, మంచి సూచన, మంచి చేస్తే మంచి చేసిందని చెప్పండి, ఇది బాగలేదని చెప్పండి. కానీ తెల్లారు లేతే అబద్ధాలాడు మోసపూరితమైనటువంటి వాతావరణం సృష్టించడం, మాయ మాటలు చేసి ప్రజలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అవి ఫస్ట్ మీరు మానుకోండి. మీరు కనీసం నిజాలు మాట్లాడితే ప్రజలు అప్పుడు మీరు హర్షిస్తారు, స్వాగతిస్తారు. కనీసం ఇప్పుడైనా నిజం మాట్లాడతారని చెప్పి రేపు జడ్పీటీసీ ఎంపీ వస్తే కనీసం 4 సీట్లను గెలవడానికి అవకాశం ఇస్తారు. కానీ మీరు అది లేకుండా మాట్లాడితే అబద్ధాలు, రోజు నిజం మాట్లాడాలి. అబద్ధం ఆడితే మీకు కడుపు నిండుతుంది, నిజం మాట్లాడితే మీకు కడుపు నిండదు. రోజు మీరు ఎన్ని అబద్ధాలు ఆడినామని పోటీ వాడు అబద్ధాలు ఆడితే ఆ రోజు మీకు తృప్తి అవుతుంది. అది మీ పరిస్థితి. ఫస్ట్ దాని నుండి మీరు బయటపడరు. ఎందుకంటే నిజాలు మాట్లాడితేనే ప్రజలు స్వాగతిస్తారు. ఎందుకంటే మనం 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తారు, అరే ఈయన అబద్ధం మాట్లాడిందా లేదా నిజం మాట్లాడిందా, ఈయన ఏం మాట్లాడుతాడా ఏం చెప్తాడు, ప్రజలు మాట్లాడేది అనుకున్నాం వాస్తవాలు దగ్గర ఉందా దూరం ఉందా అనేది ప్రజలు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు నేర్చుకొని మళ్ళీ కూడా మీకైనా డౌట్ ఉంటే ఇక్కడ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి అన్నారు, మీరు వాళ్ళని అడగండి. వాళ్ళ ప్రశాంత్ అన్న నువ్వు పెద్ద లీడర్, నేను నన్ను కడితే మా ప్రశాంత్ అన్న సీనియర్ లీడర్, ఆయన 3 సార్లు 4 సార్లు గెలిచాడు, నేను 2 సార్లు గెలిచాను, నన్ను అడిగితే ఉంటుంది. కానీ విషయం చెప్తున్నాను, మీరు మాకంటే సీనియర్ కాబట్టి కొన్నైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. కంటే అదే నేను మీకు చెప్పేది. ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి మంచి సూచన ఇవ్వండి, మీ అనుభవాన్ని అంటే అంత రంగరించి ఒక మంచి సూచన ఇస్తే ప్రభుత్వం ఇంకా మంచిగా బ్రహ్మాండం చేసడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినారే తెల్లారితే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో దానికి అబద్ధాలు ఎందుకు, ఉరికిలాట ఎందుకు, ఉలికిపాటు ఎందుకు? ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలకు నచ్చింది అనుకో, ఎవరికి నష్టం వాళ్ళకి ఓట్లు వేసుకుంటాం. దానికి మీకు అంత ఇబ్బంది ఉన్నది. ఏదో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాడు పొద్దుగాల వాళ్ళు మక్కలు తీసుకొచ్చి ఆడబోతే నాకు నిజంగానే బాధ అనిపించింది. ఎందుకంటే నేను మక్కలు తీసుకొచ్చి మీరు తెచ్చినారు, మీరే పట్టుకుని వచ్చి ఆడబోసారు. నేను చూడలేదా నేనే చూసిన మీరు మక్కలు పట్టుకొని రాగా, మీరు మక్కలు పట్టుకొని వచ్చినప్పుడు నేను విజయన్న మాట్లాడుతూ విజయన్న మంచిగా ఇప్పుడు విప్ అవుతాడని వచ్చింది మాకు న్యూస్. విప్గా చీఫ్ విప్ అయినా మంచిదే. అయితే మేము ఇవాళ పొద్దున సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల యొక్క బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేసినాం సార్.
ఆ మక్క కంకులు పట్టుకొని మక్క సంచి పట్టుకొని వస్తే ప్రభుత్వ దృష్టికి వస్తే తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారేమో నాకు ఆశతోటి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా డెమాన్స్ట్రేషన్ చేసినాం. అయితే మేము హౌస్లోకి రాకున్న మొదలే గేట్ మొదలు ఆ మార్షల్స్ మా దగ్గర ఉన్న దాన్ని తీసి కింద పడే మూలంగా ఆ మక్కలు కింద పడ్డాయి సార్. అంతేగాని మేము మా ఇచ్చి మేము కింద పడగొట్టలేదు సార్. మేము రైతుల కోసం చేసిన ప్రయత్నం మీ దృష్టికి వచ్చింది, ప్రభుత్వ దృష్టికి వచ్చింది. తొందరగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దానికి చాలా ధన్యవాదాలు. మార్షల్స్ చేయడం మూలంగానే మార్షల్స్ కింద పడేయడం మూలంగానే మక్కలు కింద పడ్డాయి సార్. థ్యాంక్ యూ. ఇది నేను సెట్ చేయడానికి రికార్డ్ సెట్ చేయడానికి చెప్తున్నా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి 2వ రోజు అయింది. ఇప్పుడిప్పుడే మక్క పేరెంలో ఇది కోసులు స్టార్ట్ అయింది. ఇలా మేము రైతు బిడ్డలమే, మా ప్రాంతంలో మాకు కూడా వ్యవసాయం ఉంది, మాకు కూడా పొలాలు ఉన్నాయి, మాకు కూడా మక్క పేరెంలు ఉన్నాయి. మేము కూడా రైతుల కోసం అనేక పోరాటాలు చేసిన వాళ్ళే. ఇవాళ మీ ప్రభుత్వంలో కూడా మీరు ఏం పని చేసిండ్రు, మీరు ఇంత గిట్టుబాటు ధర కల్పించారు, రైతులకు ఇన్ని మోసాలు చేసినారో ప్రత్యక్షంగా చూసినాను నేను. మీరు చెప్పినట్టు ఏ రోజు కూడా మేము రైతులకు మీరు పత్తేయద్దు, పత్తి పెట్టి పరేషాన్ కావద్దు, మీరు వడ్లు పెట్టమని మేము చెప్పలేదు. లేదు వడ్లద్దు, మీరు దొడ్డు వడ్లు పెట్టుండి, లేదు సన్న వడ్లు పెట్టమని మేము ఏ రోజు చెప్పలే. మా ప్రభుత్వం చెప్పలే, మా ముఖ్యమంత్రి చెప్పలే, మా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పలే, మా మంత్రులు చెప్పలే, మా ఎమ్మెల్యే చెప్పలే. కానీ ఆనాడు మీరు మీ ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో ప్రతిసారి ఒకసారి అసలు వడ్లే పెట్టద్దు, అసలు వడ్లు కొనరే వల్ల కొనటం లేరు, కొనద్దు పెట్టద్దు వారు వరేస్తే ఉరి అన్నారు, మీరు వరే పెట్టద్దని చెప్పారు. కానీ ఇవాళ ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బాయిల్డ్ రైస్ తగ్గించినా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఏం తిప్పలు పడుతున్నారో పడి ఇవాళ ఏ రైతుకు కూడా ఇబ్బంది కాకుండా, ఏ రైతుకు ఒక వడ్ల గింజ కటింగ్ కాకుండా, ఏ రైతు వర్షాలకు వడ్లు తడిచినా, రంగు మారినా, మొలకొచ్చినా, ముక్కిపోయినా ఇవాళ ఒక గింజ కటింగ్ లేకుండా, ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ఇవాళ వడ్లు కొంటా ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ మక్కలు కూడా మొన్న వర్షాకాలం పంటప్పుడు మార్క్ఫెడ్ ద్వారా ఈ ప్రభుత్వం కొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది వాళ్ళు ప్రత్యక్షంగా చూసారు. మీరు అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు, లేదు మీ దృష్టికి అయితే వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు, వారి దృష్టికి తీసుకుపోయిండ్రు. మీరు 2వ రోజే ఏం కాకముందే ఒక ఇష్యూ తయారు చేసుకొని మక్కలు పట్టుకొని తీసుకొచ్చి మీరు ధర అక్కడ కూర్చారు. అది ఎంతవరకు కరెక్టో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా మీరు చెప్పారు కింద పడితే మీరు తోపులాడితే కింద పడితే అధ్యక్ష మీరు చెప్పారు ఒకసారి తోపులాడితే అక్కడే కింద పడితే అయినా అవి ఆ మక్కలు లోపలికి ఎందుకు రావాలి? మీరు సీనియర్ సభ్యులు, ఇలా మీరు సీనియర్ సభ్యులు, మీరు మక్కలు తీసుకొని హౌస్కి వస్తారా? ఎవరైనా మక్కలు తీసుకొని అధ్యక్ష మీరు చెప్పారు మక్కలు తీసుకొని హౌస్కి వస్తారా అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే మీరు మక్కలు ఆడేందుకు కింద పడ్డాయి, మీరు తీసుకొస్తేనే కింద పడ్డాయి మక్కలు, వాటికి అవి ఆకాశం మీకు ఊడొచ్చాడ పడ్డా, లేదు మీకెళ్ళి బయటికి వెళ్ళి మీరు నెత్తికి వచ్చినా, మీరు మక్కలు తీసుకొస్తే కింద పడ్డాయి. ఇలా ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకొని వచ్చారు, ఇక్కడికి ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకొని వచ్చారు, ఏం మునిగిపోలే. చూస్తానే నేను రైతు బిడ్డనే, మీకంటే ఎక్కువ రైతుల కోసం జైలుకు పోయిన చరిత్ర నాది మీ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం నన్ను జైలుకు పెడితే రైతుల కోసం జైలుకు పోయిన నేను, మీ ప్రభుత్వం జైల్లో పెడితే జైలుకు పోయిన నేను. మీరే నాకు రైతుల గురించి చెప్పేది. మా నియోజకవర్గంలో నేను రైతు నాయకుడిని, రైతు బిడ్డను. ఏ రైతు కూడా మీరు ఇక్కడ విజయరామనారాయణ మా నియోజకవర్గం నన్ను విద్యానాలు ఇస్తారు, చిన్నోడు కానీ పెద్ద దాకా ఏ రైతు కూడా నా గురించి ఏ రోజు కూడా తప్ప, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నేను రైతు కోసమే మాట్లాడతా, రైతు కోసమే బతుకుతాం. ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా మే ఎమ్మెల్యేలు మా మంత్రులు కలిసి మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనాలని మేము చెప్తాం. మీరు మక్కలు పట్టుకోవచ్చుకొని చెప్తానో, లేకపోతే మీరు మక్కలు పట్టుకోవచ్చు ఏదో అక్కడ అసెంబ్లీ గేటు ముంగడ నాట్యం చేస్తాం మేమేం చెప్పాం. మాకు తెలుసు రైతులకు ఏం చేయాలి, రైతులకు ఏం గిట్టుబాటు ధర అని తెలిసినటువంటి వ్యక్తి, తెలిసినటువంటి పార్టీ, తెలిసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతు ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి. మీరు అది తెలియకుంటుంటే తెలుసుకోండి, నేర్చుకోండి, అంతేగాని మాకు ఈ రైతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రైతు అన్నిస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇస్తాం. మీ లెక్క రైతు బంధు మీ లెక్కనే మేము ఇస్తాం రైతు భరోసా. మేమేమి మీరు పట్టుకనే
ఇలా అధ్యక్ష అధ్యక్ష సరే ఇవన్నీ గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు మాట్లాడిన అన్ని శుద్ధ అబద్ధాలు. ఇప్పటికే మీకు అర్థమైంది వాళ్ళు అబద్ధాలు మాట్లాడిందని. ఎందుకంటే ఇవాళ 90% అబద్ధాలు వాళ్ళు మాట్లాడినాయి. ఇవాళ చెక్ డ్యామ్లు ఊళ్ళని దానికి మీకు సమాధానం చెప్పిన తర్వాత ఇలా 6 గ్యారంటీలు అన్నీ సమాధానం చెప్పిన. ఇలా ఏమేమి ఇస్తుంది 10 సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష, 1 కాదు 2 కాదు అధ్యక్ష, 10 సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇంకా కూడా అమలు చేస్తారు. మీరు గట్నే ఏడ్చుకుంటా ఒర్రుకుంటా ఉండరు. మేము రోజుకోటి అమలు చేసుకుంటూ పోతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష మీకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. మహేశ్వర్ రెడ్డి గారు మీరు మాట్లాడతారా? సార్కి వాళ్ళ ఇచ్చేస్తాను.